హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగుండాలండి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మనం వల పెట్టాం కదా, వాళ్ళు చెప్తారు. మనం వల పెట్టాం కదా, ఇప్పుడు ఏమో చేపలు పడ్డాయో మనం చూసేద్దాము. చేపలు పడేది కూడా మీకు చూపిస్తాను. అలాగే మీరు మర్చిపోకుండా మా ఛానల్ కొత్తగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఏంటిది? పొడి కేకులు. చెత్త బాగా నిండిపోయిందా వాళ్ళక? అయ్యో కదులుతా చేపలు. కొరమని చేప అంట. చిన్నదా పెద్దదా? తాటి విసులు బాగా పడినట్టునే. కనపడుతున్నాయి. వల్ల ఈ సిత్తాల మాసటికో ఒక తాటి పీసు పడింది, ఒక పైరేటు పడింది. అయితే ఇది ఇంట్లో చెత్త ఎక్కువ పడిపోయింది. దూరం చేయాలి కనపడుతుంది. ఫ్రెండ్స్, గట్టిగా బాగా ఎత్తుకొని వెళ్తే ఎక్కడ తీసేస్తాం. అట్ట తీస్తాం. తీసేస్తా. ఇవాళ చేపల కూరనా? చేపల కూర ఇండియాలో మన తాటి ఫిష్ వండేయాలి ఈరోజు. హైలైట్ గోతమేదా? అదిగో గోతవాడా? నీకు ఇందాక చెప్పలే నేను గోతవాడా? అంతే వెళ్ళిపోయింది. పో, నువ్వు బాగా పెట్టుకుంటే కదా నువ్వు వెళ్ళిపోయినా వరదాగా కదా. మనం వచ్చింది దేనికి? కూరలకి. అవంతా మనం ఎలగొట్టుకుంటే గొట్టం చేస్తానా? కనపడుతుంది. ఇది అందిదట్టు ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పియ్యరికేస్తుంది. అది దీన్ని మేము ఏమంటామంటే కొయ్యి తాంబెలు అంటాము. అలాగే కొంతమంది దీన్ని ఏమంటారంటే చక్క తాంబెలు అంటారు. ఏనంది దీన్ని కొయ్యి తాంబెలు అంటాం మేము మా పక్క. కొంతమంది ఏమంటారంటే దీన్ని చక్క తాంబెలు అంటారు. చూడండి ఎలా ఉందో. చిన్న తాంబెలు ఇది సిత్తాలకు పడింది.
చూడండి ఎలా ఉందో. తలకాయ చూడడానికి ఎట్టుందో. వెళ్ళిపోద్దురా చూడు. మా ఫ్రెండ్స్ అందరూ చూడాలి నిన్ను. టెంటడే చూడండి ఎట్ట వెళ్తా ఉందో. చూడండి ఫ్రెండ్స్ వెళ్ళకపోయి ఇవ్వటం పోతా ఉందో చూడండి ఒకసారి. నన్ను వద్దులు అంటుంది కాళ్ళకి. ఓ సరైతే వదిలేసి కాళ్ళ వదిలే. ఓకే చేసేయి. నేలపాము పడిపోయింది వల్ల. ఈ వల్ల కింద పెట్టేసి నాగరాజ. నీలపాము ఫ్రెండ్స్ ఇది నీలపాము. ఇది వాళ్ళకి ఇరికిపోయింది బాగా ఆటంగా. ఇది కరిచేదానికి పనికిస్తుంది. చూడండి ఎట్టుందో. ఇరుక్కుపోయింది బాగా ఇరికిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కరిచేదానికి పనికిస్తుంది అదే టంకుపాము. ఓ కరుస్తుంది. పాములు పట్టే వాళ్ళు తీసుకురావాలి ఇప్పుడు మనం. పాములు పట్టే వాళ్ళు. ఓయ్ 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 పాములు పట్టే వాళ్ళు తీసుకురావాలి ఇప్పుడు. సైలెంట్గా ఉంది కదా. ప్రాక్టీస్లో పడ్డాయి. అందులో 2 కొరమలు చేపలు పడ్డాయి. చాలు పెట్టిన దానికి వ్యర్థం కాకుండా పడ్డాయి. చూడండి ఫ్రెండ్స్, నేను 30 పీస్లోను బాగా పెట్టు వెళ్తాయేమో. ఇప్పుడు గోతలకు పోసేసాము. ఇప్పుడు గట్టుకెత్తిపోతున్నాం. ఇంకా జాగ్రత్త పడతావు. బాగానే దిగబడుతున్నా బాబడదా కొయ్యా. బా
ఇచ్చేసింది కొరమనే. ఫ్రెండ్స్ చార్జెస్ పడ్డాయి బాగా ఎలాగా ఏమైనా పడ్డాయో